ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇంకో భాగంగా రెండవ వాగ్దానము సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. 30:19 మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానిని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మూడవ వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం 25వ వచనాన్ని బైబిల్లో ఉన్న భాగాన్ని చదువుకుందాం. 25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని కీర్తించుకుంటూ మీ పాద సన్నిధిలో చేరి ఈ మా ప్రభు దినము, ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినము మీ పిల్లలముగా మీ రక్తము చేత కొనమన్నటువంటి సంఘములో నూతన యెరూషలేములో మీ బల చుట్టూ చేరి రావడానికి మీరిచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచుట్లో మాకు సహాయం చేసినారు ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మిమ్మల్ని ఆరాధించడం కొరకై కావలసిన వాక్య భాగం కోసం నైనా చదవబడిన సార్వత్రిక సంఘ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రభా, నిష్ప్రయోజకుణ్ణి, బలహీనుణ్ణి, చేతగాని వాడిని, ఏ మంచితనము లేనటువంటి వాడిని ప్రభా ఈ స్థలంలో మీరు నిలవబెట్టుకున్నారు. కేవలము మీ ప్రేమను బట్టి నిలవబెట్టుకున్నందుకై ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించడం కొరకైన తలంపులు మాకు దయచేయండి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి ప్రభా, మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి ప్రభా. మీరు మాట్లాడండి నా తండ్రి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను బాగుగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడి సాధనముగా వాడుకోండి తండ్రి. మీ మాటలు మాత్రమే నేను చెప్పగలిగినట్లు నా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించే దేవుడవు కాదు, మీ సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి. అదే సమయంలో నీ నోటిని బాగా తెరువు, దాన్ని నేను నింపెదనన్నావు కదా ప్రభా. నా నోటిని తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు మాత్రమే ఉంచండి, మీకు మహిమ కలిగే మాటలు మాత్రమే ఉంచండి ప్రభా. మీ పిల్లలమైనటువంటి మేము ఆత్మీయంగా బలపడడానికి కావాల్సిన మాటలు మాత్రమే మాకు దయచేయవలసిందని ప్రార్థన చేస్తుంటున్నాను నా తండ్రి. ఈ స్థలంలో మీ ప్రసన్నత ఉంచవలసిందిగా మిమ్మల్ని కోరుతుంటున్నాను. మీ సన్నిధిని మేము ఆనందించగలిగినట్లు ప్రభా మాకు సహాయం చేయవలసింది మిమ్మల్ని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడు,
ఎందుకంటే మనల్ని ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినమందు దేవుని మందిరంలో కనపడడానికి మనకు జీవం ఇచ్చినందుకు, మనల్ని బ్రతికించుకున్నందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారం అయి ఉంటున్నాము. తర్వాత మనకిచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానమును బట్టి మనం ఆరాధించవలసినటువంటి వారం అయి ఉంటున్నాం. మనకిచ్చిన వాగ్దానంలో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్న దేవుడు ఆయన. సమస్తాన్ని నూతనంగా చేయగలిగిన దేవుడు. అదే సమయంలో దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించుకొనెను. అలాగే మూడవదిగా మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అంటే కోల్పోయినవి తిరిగి ఇచ్చే దేవుడు. దావీదు విషయంలో కూడా దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు అంటే దావీదు పోగొట్టుకున్నాడు, ఆ పోగొట్టుకున్నవి తిరిగి తెచ్చుకున్నాడు. సరే, ఆరాధన కొరకైనా భాగంగా మొదటి వాగ్దానం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ బాగా ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే 21వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సరే, ఇక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ మాట మనం గుర్తు చేసుకుందాం. మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగలిగిన దేవుడు. అదే సమయంలో పైనే దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, తోడై ఉండే దేవుడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన్ని మనము ఆరాధిద్దాం. సరే, ఇక్కడ వాగ్దానం విషయంలో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఇదిగో అనే మాట మనల్ని ఏమి గుర్తు చేస్తుంది? వినండి అని గుర్తు చేస్తుంది. ఇదిగో అని అంటే చెప్పబోయేది మీరు వినండి, వినడానికి సిద్ధంగా ఉండండి అని. ఇకపోతే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇదిగో అనే మాట మొట్టమొదటిసారిగా ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనంలో చూడవచ్చు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే దేవుడు మన విషయంలో పట్టింపు కలిగి ఉన్నటువంటి వాడు. మనకి ఆహారం ఇవ్వాలని ఆయన కోరిక. మరొకసారి చదువుతాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మనకిచ్చున్నాడు. అంటే మన విషయంలో మనకు ఆహారం కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. ఆలోచించి మనకి ముందే ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగే చివరిగా కూడా ఇదిగో అనే మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను
సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము అనగా, అంటే మన ప్రభువు ఏమై ఉంటున్నాడు? మనకి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మొదట్లో ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. చివరిలో ఇక్కడ మనకి మన క్రియలను బట్టి జీతం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. సరే, ఇప్పుడు ఇదిగో అనే మాటను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. రండి, ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 3-4 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. చాలక్క. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, అబ్రాము ఏం చేస్తున్నాడు? ఇక్కడ సాగిల పడుతున్నాడు. సాగిల పడడం అంటే ఎప్పుడు సాగిల పడతాము? ఒకటి, మనము ఆరాధించవలసినటువంటి దేవుడు గొప్పవాడని గుర్తెరిగినప్పుడు సాగిల పడతాం. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సహాయం చేస్తాడు, మన దేవుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని మనం గుర్తించగలిగితే అప్పుడు సాగిల పడతాం. అదే సమయంలో సాగిల పడడానికి ఇంకొకటి ఉంది. ఏంటి అంటే, మనము తగ్గించబడినప్పుడు మాత్రమే సాగిల పడతాము. మనం సంపూర్ణంగా తగ్గించబడాలి. సాగిల పడడం అంటే ఏంటి? పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయటము. ఒక సందర్భంలో 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 3వ వచనం 2, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ ఈ మాటలు ఎవరంటున్నారు? 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు కనపడ్డారు. వారి దగ్గరకు వచ్చి, అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. పరిగెత్తి నేల మట్టుకు వంగడం అంటే, పరిగెత్తేది ఎప్పుడు పరిగెత్తుతాము? ఆశ ఉంటే పరిగెత్తుతాం. ఆయన చూడాలి అని మనకి ఎప్పుడైతే ఆశ కలుగుతుందో ఎన్ని పనులున్నా పరిగెత్తుకుంటూ వస్తాం. దేవుని మందిరానికి కూడా అలాగే రావాలి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది అని ఆశతో రావాలి. ఇక్కడ అబ్రహాము అదే ఆశతో వచ్చాడు. ఆశతో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి, అంటే పూర్తిగా తగ్గించుకుంటున్నాడు. వాళ్ళు 3 ఎవరో వాస్తవంగా అబ్రహాముకి తెలియదు. అంటే వచ్చి సాగిల పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు సాగిల పడుతున్నాడు? అబ్రహాము గుర్తించాడు వాళ్ళు దేవుడు అని. గుర్తించబట్టే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, సాష్టాంగపడి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు ఇక్కడే ఉండండి అని ఆ మాటలు ఒకసారి చదువుకొని వదిలేద్దాం. 3వ వచనం 18:3, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదును. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరగను. వారు నీవు చెప్పినట్లు చేయమను. సరే, చాలమ్మ. అంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడుతున్నాడు. అందుకే వారి పట్ల ఎంతో తగ్గించుకొని వారి గొప్పదనాన్ని కనపరుస్తున్నారు. తిరిగి 17వ అధ్యాయం 3వ వచనంలో కొద్దాం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను.
అంటే సాగిలపడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటా వాగ్దానము? నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నిబంధన చేస్తున్నాడు. నిబంధన అంటే కొట్టివేయబడినది, అంటే ఒక అగ్రిమెంట్, అంటే ఆ నిబంధనని కుదుర్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఆ నిబంధనలో? నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. అంతవరకే అబ్రాము ఆయన పేరు. అయితే ఇప్పుడు ఏమైంది? అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. అంటే అబ్రాముతోటి మాట్లాడి అబ్రాము పేరుని అబ్రహాముగా మార్చి నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచను అని చూడొచ్చు మనం. అంటే ఆయన ఒక నిబంధన కుదుర్చుకున్నాడు, చెప్పిన మాట నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. 12వ అధ్యాయంలో అబ్రాముతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తీయండి ఒకసారి 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అంటే అప్పటికి 75 సంవత్సరాలప్పుడు అబ్రాము తోటి దేవుడు మాట్లాడుతాడు. 7వ వచనం చదువు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఇది అబ్రాములో ఉన్న గొప్ప మంచి మనసు, లేకపోతే అబ్రాములో ఉన్న గొప్ప లక్షణము. దేవుని ఎప్పుడూ ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ బలిపీఠం ఏం చూపిస్తుంది? ఆయన్ని ఆరాధించే విధానాన్ని గుర్తు చేస్తుంది. 17వ అధ్యాయంలోమో సాగిల పడుతున్నాడు, 18వ అధ్యాయంలోమో సాష్టాంగ పడుతున్నాడు. అబ్రాహామును బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? అబ్రాహాము దేవుణ్ణి ఏ విధంగా గొప్పవాడని గుర్తించుకొని తను తాను తగ్గించుకొని ఆయనని హెచ్చించాడో ఆ రీతిగా మనము మన ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అలాగే మరొక భాగంగా 28వ ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, చాలా మందిలో బహుశా ఈ వాగ్దానం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని. ఈ మాటలు ఎవరెవరితో అంటున్నారు? యాకోబుతో దేవుడు అంటున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు? అసలు యాకోబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? భయముతో దిక్కులేని వాడుగా, తల్లి లేదు, తండ్రి లేడు, తోబుట్టువులు ఎవరు లేరు, నాను వారు ఎవ్వరూ లేరు. ఈ పరిస్థితుల్లో ప్రాణభయంతో నా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడో అని పరిగెత్తి వచ్చి అలసిపోయి ఆ ఎడారిలో పడుకున్నాడు. ఒక రాత్రి తలదిండుగా పెట్టుకొని పడుకుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన మాటలు. ఈ మాటలు ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే తర్వాత మీరు చదువుకోండి. 28వ అధ్యాయంలో చాలా ఆసక్తిగా కూడా ఉంటుంది. మనకు కావాల్సిన భాగము ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. యాకోబుకి తోడుగా ఉన్నాడు. యాకోబు అప్పటికీ ఎలాంటి వాడు? అప్పటికీ మోసగాడే, తండ్రిని మోసం చేసినటువంటి వాడు,
అన్నను మోసం చేసినటువంటి వాడు అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగే యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబుకు మాత్రమే తోడుగా ఉన్నాడా? దేవుని గ్రంథంలో అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలకు తోడుగా ఉన్నాడు, దానియేలుకు తోడుగా ఉన్నాడు. చివరిగా మనకి కూడా తోడుగా ఉన్నాడు. ఆ మాట కూడా ఉంది దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 28 అధ్యాయంలో ఆ మాట, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. అంటే మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాడు. బహుశా యాకోబు విషయంలో ఒంటరి అని అనుకున్నాడేమో. నాకెవ్వరు లేరు, ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేను ఎందుకు అసలు అన్నను ఎందుకు మోసం చేశాను, నాన్న నుండి మోసం చేసి ఆశీర్వాదాలు ఎందుకు పొందుకున్నాను అని పశ్చాత్తాపంతో ఎంతో ఆలోచించుండొచ్చు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏశావన్న అడవికి పోయి వేటాడి వచ్చేవాడు, కానీ యాకోబు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఇల్లు భద్రతను చూపిస్తుంది, తోడు చూపిస్తుంది. ఇంట్లో ఉంటే అదొక క్షేమాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అన్నీ కోల్పోయాడు. క్షేమం లేదు, భద్రత లేదు, తల్లిదండ్రులు లేరు, తోబుట్టు లేరు, పలకరించే దిక్కే లేరు. అయితే ఆ పరిస్థితుల్లో తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను నేను మరువను అన్న వాక్యం ప్రకారం యాకోబు విషయంలో నెరవేర్చాడు. యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి. ఆయన తోడుగా ఉంటే ఏమవుతుందో కొన్ని విషయాలు కూడా గుర్తు చేసుకుందాం. యోసేపు విషయంలో ఆదికాండము 39 39వ అధ్యాయంలో యోసేపు గురించి మనం చూడవచ్చు. ఈ అధ్యాయం చిన్నదైనా 4 సార్లు యోసేపుకు తోడై ఉన్నాను అనే మాట మనం చూడవచ్చు. రెండవ వచనం, 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. సరే, ఇక్కడ దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం వల్ల యోసేపు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. మరి ఇప్పుడు యాకోబుకు తోడుగా ఉండడానికి దేవుడు వచ్చాడు. యాకోబుకు తోడుకుంటే మరి యాకోబు ఇప్పుడు ఏమవుతాడు? ఒంటరి కాడు. ఆయన వర్ధిల్ల చేయాలని, మనం ఫలిస్తే తండ్రికి మహిమ కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యాకోబు ఫలించాలని, యాకోబు వర్ధిల్లాలని దేవుని ఉద్దేశం. సరే, ఇక్కడ 3వ వచనం 39:3, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. సరే, ఇక్కడ దేవుడు తోడుగా ఉంటే ఆయన పనులు సఫలమవుతాయి, అంటే సక్సెస్ అవుతాయి అని. అలాగే 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. దేవుడు తోడుగా ఉంటే ఇంకేం కలుగుతుంది? దేవునికి కనికరం కలుగుతుంది. ఆయన కనికరములు మితిలేనటువంటివి. ఆయన కనికరములు 1000 తరముల వరకు ఉండేవి. అంటే ఇక్కడ యాకోబు విషయంలో కనికరం చూపించడానికి ఆయనకు తోడుగా ఉన్నాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. కటాక్షం కలగడం అంటే అధిపతి దగ్గర ఈయన యోసేపు ఉంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడు? చేయని తప్పు చేసినాడని నేరం మోపబడి జైల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అక్కడ అధిపతికి కటాక్షం కలిగే విధంగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక
ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. చాలు సరే, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. దేవుడు తోడుగా ఉంటే అతను చేసే పనులన్నిట్లో సహాయం చేస్తాడు, అంటే సఫలం చేస్తాడు. ఈ 4 మాటలు మనం గమనించవచ్చు. ఒకవేళ తోడుగా లేకపోతే రండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనం. ఏలైనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పిన ఆ భాగం మరొకసారి చదువుతానమ్మా. మీరు ఖడ్గం చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి, అంటే దేవుని అనుసరించుట మానివేశారు అని. అంటే దేవుని అనుసరించుట మానివేస్తే ఏమవుతుంది? దేవుడు తోడుగా ఉండడు. అంటే మనం దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండాలి. అనుసరించుట మానివేశారు కాబట్టి వారికి దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడలేదు. యెహోషువతో కూడా దేవుడు అంటాడు, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతాడు. దేవుడు తోడుగా ఉంటే కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది. యాకోబు కీర్తి నేటికి దేశమంతా వ్యాపించింది. అంత మాత్రమే కాదు, ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు పేరిట ఒక దేశమే ఉంది. ఆ దేశము ప్రపంచ దేశాల్లో చాలా ముఖ్యమైన దేశము, చాలా గొప్ప దేశము, చాలా జ్ఞానవంతులు కలిగి ఉన్నటువంటి దేశము. ముఖ్యమైన నోబెల్ ప్రైజెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇజ్రాయెల్ దేశస్తులకే వస్తుంటాయి. అంటే వాళ్ళు దేవుని ప్రజలు అని. అంటే యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను. అంటే ఆయన తోడుగా ఉంటే ఆయన కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది. అలాగే తిరిగి ఆదికాండం 28లోకి వద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. యాకోబుకి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. యాకోబుని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడు? యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దివారాత్రము కాపాడే దేవుడు. యాకోబుని కాపాడిన దేవుడు. కాపాడట్లో ఆయన తీసుకున్నటువంటి కేరింగ్ ఎలాంటిది? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషము మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని. నీరు కట్టుతున్నాడు అంటే తోడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దుష్టుడు నుంచి మనల్ని తప్పిస్తూ కాపాడుతున్నాడు. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దివారాత్రము ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అక్కడే
31వ అధ్యాయంలో 5వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుతున్నాడు. యెరూషలేము అంటే సంఘాన్ని సూచిస్తుంది. అదే సమయంలో వ్యక్తి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుతున్నాడు. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. హాని చేయడానికి దుష్టుడు వచ్చినా ఆ దుష్టుని నుంచి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 32:9. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యాకోబు పట్ల అంత ప్రేమ దేవునికి. యాకోబు ఎవరంట? ఆయన జనము, ఆయన వంతు. యెహోవా వంతు యాకోబే, అంటే యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. అక్కడ పడుకొని తల కింద రాయిబెట్టి పడుకొని ఉంటే అక్కడికి తల్లి కూడా ఎంతో ప్రేమించే తల్లి రాలేదు. సరే నువ్వు ఇక్కడ వద్దురా, నువ్వు మీ మేనమామ దగ్గరికి వెళ్ళు అని చెప్పిన తండ్రి రాలేదు. కానీ దేవుడు అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి పరామర్శిస్తున్నాడు. నేను నీకున్నాను అని తెలియజేస్తున్నాడు. తెలియజేసి తన కనుపాప వలె వాని కాపాడును. కనుపాపను కాపాడడం అనేది ఎంతో చాలా జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున ఒక పుల్ల అట తగిలినా వెంటనే రెప్ప ఏం చేస్తుందంటే ఆ గుడ్డు తగలనివ్వకుండా రెప్ప అడ్డుకుంటుంది. అంటే అంత జాగ్రత్త తీసుకునే దేవుడుగా ఉంటున్నాడు. అంటే యాకోబు విషయంలో ఈ పట్టింపు కలిగి ఉన్నాడు. అంటే యాకోబుకు తోడుగా ఉన్నాడు. సరే ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో అంటే ఎలా చూశాడంటే, మొదటి అధ్యాయం ద్వితీయోపదేశకాండము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని. అంటే ఎత్తుకోవడం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కనుపాపని ఎలా కాపాడాడో అలా కాపాడుతున్నాడు. మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని. అంటే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఇంత పట్టింపు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా నిర్గమాకాండము 34వ వచనం. నిర్గమాకాండం 34వ వచనం 10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. చాలమ్మ, మరొకసారి చదువుతాను. అందుకు ఆయన అంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు.
అంటే మోషతో మాట్లాడిన సందర్భంలో ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. ఇందాక మనం అబ్రహాంతో చేసిన నిబంధనను గుర్తు చేసుకున్నాం. ఇక్కడ మోషతో చేసిన నిబంధన, భూమి మీద ఎక్కడనైనను ఏ జన్మలోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. భూమి మీద ఎక్కడైనను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఎక్కడ చేస్తాడంట? నీ ప్రజలందరి ఎదుట చేసేదను. తన ప్రజల ఎదుట ఆయన అద్భుతములు చేసే దేవుడుగా ఉన్నాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మాట మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 15:11లో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు. సరమ్మ, ఇక్కడ అద్భుతములు చేయవాడు మన దేవుడు. ఆ అద్భుతములు కూడా ఎలా అంట? భూమి మీద ఎక్కడనైనను ఏ జన్మలోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆయన అద్భుతముల గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా సమయం చాలదు. మనందరికీ తెలిసినవే ఆయన చేసిన అద్భుతాలు. ఈరోజు మనం దేవుని మందిరంలో కూర్చున్నామంటే అదే గొప్ప అద్భుతం. నీకు నాకు దేవుని మందిరంలో పాలు ఎక్కడిది? అయితే ఆయన చేసిన శిలువ కార్యం వల్ల దేవుని మందిరంలో కూర్చున్నాం. ఇంతకంటే ఇంకేమన్నా అద్భుతం కావాలన్నా? ఇంకపోతే ఆయన చనిపోయినటువంటి వాడిని లేపినాడు. ఎప్పుడు లేపాడు? ప్రజలందరి ఎదుట లేపాడు. భూమి మీద ఎక్కడా చేయలేనటువంటి పని చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. చనిపోయి సమాధి చేయబడిన 4 రోజులైన తర్వాత కూడా లేపాడు. ఇంతకంటే అద్భుతం ఇంకేం చేస్తాడు? ఏబు భక్తుడు అంటాడు, ఏబు భక్తుడు ఏబు గ్రంథము 5వ అధ్యాయము 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసేవాడు. అదే ఏబు గ్రంథంలోనే 37వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 37:5, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం అంటే ఆయన చేసే అద్భుతాలు మనకి గ్రహించడానికి కావలసిన జ్ఞానం మనకు సరిపోదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే, అంటే ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. నిర్గమకాండం 34:10లో అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట చేస్తాడు. అలాగే యెషయా గ్రంథం 43:10, త్వరగా ముగించుకుందాం, టైం అవుతుంది. యెషయా గ్రంథము 43 చదువమ్మా. అది కాదమ్మా, 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోరును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సరే, ఇక్కడ ఈ ఒక్క మాటను మనం తీసుకుందాం. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే ఆయన ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయనని మనము ఆరాధించాలి. సరే, మరొకసారి 19 చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయడం అంటే
అసలు ఎడారిలో నీళ్లు ఉండవని. నీళ్లు ఉండకపోతే మరి దేవుడు ఏం చేస్తాడంట? ఆ ఎడారిలోనే నీటిని పారజేస్తాడంటే ఎప్పుడు పారుతాయి నీళ్లు? విస్తారంగా ఉన్నప్పుడు పారుతాయి. అడవిలో ఎడారిలో దొరికేది చాలా తక్కువ ప్రాంతంలో చాలా తక్కువ నీళ్ళు ఉంటాయి. అలాంటిది ఆ ఎడారిలో విస్తారంగా నీటిని పారజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. ఇంకపోతే ఆయన సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఆయనని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలును నన్ను ఘనపరచును. ఇవే ఘనపరుస్తూ ఉంటే మనం ఘనపరచకుండా ఉంటే ఎలా? తప్పకుండా మనం మన ప్రభువుని ఘనపరచాలి, ఆరాధించాలి. ఇంకొక భాగం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరు సజీవుడు? మన ప్రభువు. ఆయన మరణించాడు, మరణముతో పోరాడాడు, మరణముతో పోరాడి మరణాన్ని గెలిచి, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడని మరణపునుడు విరిచి తిరిగి లేచాడు. లేచిన తర్వాత యుగ యుగములో ఆయన జీవించి ఉన్నాడు. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మన ప్రభువు మొదటివాడు కడపటివాడు జీవించుచూ ఉన్నవాడు. ఆయన యుగ యుగములు ఆయనే దేవుడు అనే మాట ఇంకో చోట మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథంలో యుగ యుగములు ఆయనే దేవుడు అని. సరే, ఇక్కడ యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం, ఇదొక్కటి చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ కూడా రాయబడి ఉంది అన్నమాట. ఇక్కడ పేజ్ లాస్ట్ లైన్లో 4వ అధ్యాయం లాస్ట్ లైన్. నేను మొదటివాడును కడవరి వారితోనూ ఉండువాడను. కడవరి వారితోనూ ఉండువాడను అంటే మనం ఈ మాటను మనం ఏం గుర్తు చేసుకోవచ్చు? మత్తయి సువార్త 28:20లో చెప్పబడిన రీతిగా సదాకాలము మనతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇట్టి దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరొకసారి గుర్తు చేసుకుందాం. అబ్రహాముకి తోడై ఉన్నాడు, అబ్రహాముకి నిబంధన చేశాడు. అబ్రహాము ఆరాధించిన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించాలి. అబ్రహాము ఎలా ఆరాధించాడు? సాగిలపడి ఆరాధించాడు, ఎంతో తగ్గించుకున్నాడు. దేవుని గొప్పదనాన్ని గుర్తు చేసుకొని తను తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించాడు. అబ్రహాము జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అలాగే యాకోబు జీవితంలో యాకోబు దగ్గరకు వచ్చాడు, తోడుగా ఉన్నాడు, కాపాడాడు. మన జీవితంలో కూడా మనకి తోడుగా ఉన్నాడు, మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అందుకై మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇంకా మోషేకు తోడై ఉన్నాడు, మోషేతో నిబంధన చేశాడు. నిబంధన చేసిన తర్వాత అద్భుతాలు అంటే ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత ఆయన అడవులో మార్గాన్ని కలుగు చేసేవాడు, ఎడారిలో నీటిని ప్రవహింపజేసేవాడు. తర్వాత ప్రకటన గ్రంథం ప్రకారం మొదటివాడు కడపటివాడు, యుగ యుగములు
జీవించి ఉన్నటువంటి వాడు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. అంతేకాకుండా దేవుడు తన మహాప్రేమను బట్టి 2024వ సంవత్సరం అంతా కాపాడాడు. 25వ సంవత్సరంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. 24 సంవత్సరంలో మనతో ఉన్నవారు చాలామంది లేరు. అయితే ప్రేమగల దేవుడు నిన్ను నన్ను బ్రతికించి నిత్యము కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా మన ప్రభువును మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.